తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాజాగా ఒక కీలక హెచ్చరికతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా విస్తరణలో సినిమా అవకాశాల పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్న నేపథ్యంలోనే తన నిర్మాణ సంస్థ పేరును వాడుకుంటూ కొందరు కేటగాళ్లు అమాయక యువతను మోసం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్వయంగా స్పందిస్తూ అభిమానులు యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో ఆడిషన్స్, న్యూ ఫేస్ రిక్వైర్డ్, హీరోయిన్ సెలక్షన్స్ వంటి పేర్లతో సోషల్ మీడియాలో పలు ఫేక్ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ తదుపరి సినిమాల కోసం నటులను ఎంపిక చేస్తున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా స్క్రీన్ టెస్ట్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఘటనలు తమ దృష్టికి వచ్చాయని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తమ బ్యానర్ ఎప్పుడు నటులను ఎంపిక కోసం ఎలాంటి ఫీజులు వసూలు చేయదని, ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా డబ్బులు అడిగే వారిని అసలు నమ్మవద్దు అని స్పష్టం చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే యూత్ లో చాలా మంది సరైన అవగాహన లేకుండా ఇలాంటి మోసాలకు బలవుతున్నారు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లను ఉపయోగించడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ ఇచ్చిన హెచ్చరిక ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై తమ సంస్థ పేరును వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక సమాచారం తమ వెరిఫైడ్ సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ లోని ద్వారానే వస్తుంది అని, ఇతర ప్రకటనలను నమ్మకూడదు అని స్పష్టం చేశారు. నటుడిగా కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివకార్తికేయన్ నిర్మాతగా కూడా విభిన్నమైన కథలను ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఆసక్తి చూపుతున్న ఆయన పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు మోసగాళ్లు పాల్పడడం బాధాకరమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినీ రంగంలోకి రావాలనే కలలతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా మోసాలపై మరింత అవగాహన అవసరమని చర్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ అయిన పరాశక్తి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా శివకార్తికేయన్ ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తాజా హెచ్చరికతో ఆయన మరోసారి బాధ్యత గల సెలబ్రిటీగా నిలిచారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు, సినీ రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వచ్చే అవకాశాలు, ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.